ములుగు జిల్లాలో పర్యటించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. దత్తత గ్రామం కొండపర్తిలో మంత్రి సీతక్కతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొండపర్తిని దేశానికి రోల్ మోడల్ గా చేస్తామని చెప్పారు. ఇక కొండపర్తిలో ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టిస్తామన్నారు సీతక్క. అక్కడి నుంచి మేడారం వెళ్లి వనదేవతలను దర్శించుకున్నారు జిష్ణుదేవ్ వర్మ. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. దేశానికి రోల్ మోడల్ గ్రామంగా కొండపర్తిని తీర్చిదిద్దుతామన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన ఆదివాసీ గ్రామం కొండపర్తిలో మంత్రి సీతక్కతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తాను కూడా ఆదివాసీ బిడ్డనేనని, కొండపర్తిని చూస్తుంటే చిన్నప్పటి తన గ్రామం గుర్తొస్తుందని తెలిపారు. గిరిజనులు కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు జిష్ణుదేవ్ వర్మ. हमारा इधर भी त्रिपुरा में नॉर्थ ईस्ट में जो है छोटा स्टेट, उसमें इतना सुंदर फॉरेस्ट होता है, इतना हरियाली, और उसमें भी हमारे जनजाति भाई बहन लोग रहते हैं उस फॉरेस्ट में। और मुझे अच्छा लगा कि इधर चिली कल्टीवेशन बहुत अच्छा होता है और बड़ा ढंग से करना है इसको। मशीन भी लग गया चिली पाउडर का। इधर का चिली पाउडर कोंडापत्ती चिली पाउडर का न्यू ब्रांडिंग करेंगे हम। जैसे कोंडापत्ती का नाम सारा तेलंगाना सारा भारतवर्ष में चले जाए। हर एक गांव किसी न किसी काम के लिए फेमस होता है। हम चाहते हैं కొండపర్తి भी किसी काम के लिए फेमस हो जाए। కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం శుభపరిణామమన్నారు మంత్రి సీతక్క. ఒకప్పుడు స్కూల్ కూడా లేని మారుమూల కొండపర్తిలో పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారన్నారు. మారుమూల ప్రాంత మహిళలకు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి మిర్చి, పసుపు తయారు చేసే మిషనరీలు గవర్నర్ సహకారంతో అందించామని చెప్పారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఇండ్లు కట్టిస్తామన్నారు సీతక్క. కారపొడి అవి తయారు చేసుకోవడానికి కూడా ఆదాయం పెరగడం ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. సీతక్క గారు ఒక మంత్రిగా ఉన్నారు, ఆదివాసీ బిడ్డగా. మరి గవర్నర్గా నేను అంటే సార్ చెప్పింది, వారు ఒక ఆదివాసీగా ఉన్నారు. రాష్ట్రపతి గారు కూడా ఆదివాసీ బిడ్డగా దేశంలో రాష్ట్రపతిగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అవకాశాలు కల్పిస్తే తప్పకుండా ఎక్కడి నుంచైనా మనం ఎదగగలుగుతాం. కాబట్టి సార్కి చాలా సంతోషకరమైన విషయం, ఇక్కడ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని కూడా వారు ఇందాక మన పిల్లలు నేర్చుకున్నది అవన్నీ కూడా వీడియోస్ చూడడం జరిగింది. కొండపర్తి గ్రామంలో 10 లక్షల రూపాయలు వెచ్చించి శిథిలావస్థలో ఉన్న పాఠశాలలకు మరమ్మతులు చేయించారు గవర్నర్. పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోధనను మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలతో అక్షరాలు దిద్దించారు గవర్నర్. మహిళలు, యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు 35 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. 300 ఎకరాలకు సాగునీరు అందేలా ఇందిరా జలప్రభ పథకం కింద వేసిన బోర్లను ప్రారంభించారు. 6,50,000తో ఏర్పాటు చేసిన కొమరం భీం, బిర్సా ముండా విగ్రహాలను ఆవిష్కరించి వారి సేవలను స్మరించుకున్నారు జిష్ణుదేవ్ వర్మ. కొండపర్తి పర్యటన తరువాత మేడారం వెళ్లారు గవర్నర్. మేడారం ఆలయ పూజారులు, అధికారులు గిరిజన సంప్రదాయాలతో స్వాగతం పలికారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకొని నిలువెత్తు బంగారం చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో ఆందోళన బాట పట్టారు పసుపు రైతులు. పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని, మార్కెట్లో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఇక దళారుల సిండికేట్ అయ్యి ధర తగ్గిస్తున్నారని ఆరోపించారు. రైతుల ఆందోళనపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు పసుపు రైతులు. పసుపు మార్కెట్ యార్డు నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. మద్దతు ధర లేకపోవడంతో నష్టపోతున్నామన్నారు. దళారులు సిండికేట్ అయ్యి పసుపు ధరను తగ్గిస్తున్నారని ఆరోపించారు. దళారుల లైసెన్సును వెంటనే రద్దు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎంఐఎస్ కింద 15,000తో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. రైతాంగం పూర్తిగా సంఘటితంగా పోరాడి ఖచ్చితంగా ఎంఎస్పీ పసుపుకు, వరికి, మొక్కజొన్నకు ఏ రకంగా ఎంఎస్పీ ఉందో పసుపు కూడా ఎంఎస్పీ పెట్టాలా, 15,000 తగ్గకుండా మద్దతు ధర పెట్టి కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ రకంగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం. దీనికే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున మేము అసెంబ్లీ కూడా ముట్టడించే ప్రయత్నం కూడా ఉంది. కాబట్టి ఈలోపు రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు వెంటనే ఎంఎస్పీని కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
పసుపు బోర్డు ప్రకటించినామని చెప్పేసి సంతోష పెట్టిరు. 25,000 తగ్గకుండా చూస్తామని మా ఎంపీ గారు మాట ఇచ్చిర్రు. మరి మాట ఎటువైంది? మీ బడ్జెట్ కనీసం బోర్డుకు రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలే. ఆ బోర్డు ఏం చేస్తుంది బడ్జెట్ లేనప్పుడు? మాకు బోర్డు కాదు, బోర్డుకే పనిచేస్తుంది. ఈ ధర మాత్రం ఎంఎస్పీ, ఖచ్చితంగా ఎంఎస్పీ ఉండాలి. ఎంఎస్పీ ఉంటేనే పసుపు రైతు బతుకుతాడు తప్ప బోర్డుల వల్ల పసుపు రైతు బతకడు. పసుపు రైతులు నిజామాబాద్ మార్కెట్లోనే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అక్కడికి వచ్చిన రైతులంతా బయటకు వచ్చి నిరసన నిలపాల్సిన అవసరం పడుతుందంటే కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాల. మళ్ళీ కనీసం సోయాన్ని ఉండాలి, నిద్రమత్తులు ఉన్నట్టున్నారు. మీరు చెప్పిన హామీలే కదా, మీరే నిరుడు పెరిగినాయి అంటుంది. మరి ఈవిడ ఎందుకు దిగుతున్నాయి? నిరుడుకు ఈయనకు ఎందుకు తేడా వస్తుంది? దాన్ని మీరు ప్రపంచ మార్కెట్లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం మీద నిద్రమత్తులు ఉన్నారా? మీరు ఏం చేస్తారో చేయండి. మీరు తక్షణమే కొనుగోలు కేంద్రాలు చేస్తామని ఒక పాజిటివ్గా, అదే రేపు స్టాల్ చేస్తున్నామని కొనుగోలు కేంద్రాలు రేపు చేస్తున్నామని మీరు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ రేట్ అన్న స్థిరంగా ఉంటుంది. మన పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో అక్కడిక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడికి ఏం తేడా ఉంది? నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు రైతులు 2వ రోజు ఆందోళనకు దిగారు. అధికారులు నిర్ధారించిన ధరకు పసుపు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదన్నారు. వ్యాపారులు సిండికేట్ గా మారి 9,500 కంటే తక్కువ రేటు ఇస్తున్నారని మండిపడ్డారు రైతులు. నిన్న వచ్చిన వాళ్ళు లేరు, కొన్నోళ్ళు లేరు, ఖరీదు చేసిన వాళ్ళు లేరు. దాన్ని బాగున్నాయని చెప్పేసి తక్కువ కొనుక్కుంటున్నారు. పసుపు కనీసము 12,000 15,000 కొనాలా. పోయినసారి 14,000 కొన్నారు. అసలు ఇప్పుడు 10,000 చుక్క తీసుకుంటలేరు. మంచి పసుపు మంచిది కొంటుండ్రు. 100 కుప్పలు తెచ్చినాం అనుకో, 10 కుప్పలు కొంటుండ్రు, 90 కుప్పలు ఇడిస పెడుతుంది. అన్ని కొంటేనే కరెక్ట్. రైతులు చిన్నోడు పెద్దోడు అన్ని కలిసేస్తాడు. ఒకటి కొని ఒకటి ఇడిస పెడితే ఎట్లుంటది? కరెక్ట్ కాదు కదా. దాని గురించి నిన్న ఇది చేసిండ్రు, కావాలనే చేస్తుండ్రు. మరి ఎందుకంటే వస్తున్నారు, వాటి చూస్తున్నారు, పోతున్నారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇట్లా ప్రాబ్లం ఉంటే మన ఏమైనా ప్రాబ్లం ఉన్నది కానీ ఆరేట్టుకుని ఇట్లా ఎండబెట్టలేదు. ఇట్లా కోరికినా కానీ ఇట్లా దాని కత్తిర కట్ చేసినా కట్టు కాదు అది. అట్లుంది కొంటలేడు. ఎందుకోసం కొంటలేరు? మరి ఇంత ఇబ్బంది అవుతుంది. కూడుకు కుమ్ముకు దోమల వండు ఇక్కడ ఇన్నవనుకున్నా. పసుపు కొనాలా? ఎట్లా ఎన్ని రోజులు దాకా ఉండాలి? బాగున్న తోడేమో కొనేదే కదా. అంత మంచి పసుపు తెస్తే కూడా వచ్చినోడు లేడు, కొన్నోడు లేడు. ఎన్ని రోజులు వండుకున్నారు ఈ దోమలలో. అడిగినాం, నిన్న పోయి అడిగితే మజా ధర చెప్పిండ్రు. ఆ ధరకు కూడా ఓడత్తలేడు, ఓడు కొంటలేడు. ఆ సెలవులలో మరి ఈయన వండం పెడతారు, మరి పంపిస్తారు తెలియదు. కొంటలేరు. దొడ్డు అంటే సన్నం అంటారు, సన్నం అంటే దొడ్డు అంటున్నారు. ఆయన అదే ఒక్క కుప్ప కొంటున్నారు, కానీ అన్ని ఇడసపెడుతున్నారు. ఇది ఎట్లా కాల? అంతా కొనమని చెప్తే మాకు అది సన్నం ఉన్నది, మేము అది కొనమని అంటున్నారు. ఎట్లా ఎలా? వాళ్ళని తెస్తే వాళ్ళు గట్టిగా మాట్లాడలే. ఇక వాళ్ళతోనే ఏం మాట్లాడాలి చెప్పు? వాళ్ళంతా ఒక మాట వేసుకున్నారు. భేద అది రాకుండా అయిపోయి ఎట్లా చేయాలా? మరిగా మనం ఈడ అచ్చి చిక్కిపోయినాం, ఏం చేస్తావు? మన ఊరు కాదు, దగ్గర తీసుకొని పోరాదు, ఏం చేయాలా? అందరికి ఒక తీరంగా పెట్టి తర ఒడిచిపోలా. ఏం కదా చెప్తున్నారు? ఇక రేట్లు లేవు. పచ్చిది అంటే ఎండిదంటే పచ్చిది అంటున్నారు. అదే మంచిగా అంటారు మరి అమ్మాలు. పసుపు రైతుల ఆందోళనపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. రైతుల ఆందోళనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ధరల పతనంపై కేంద్రం కుట్ర ఉందా అనే కోణంలో సర్కారు ఆలోచన చేస్తుందని చెప్పారు. రైతుల ఆందోళనలను ఎంపీ అరవింద్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు మానాల. ఇబ్బంది పడ్డటువంటి రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితిని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఖచ్చితంగా వాళ్ళ ఒక ఆవేదనను గుర్తించింది. అందులో భాగంగానే మా జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీరాల్ గారు, భూపతి రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రికి విన్నవించడంతో ఈరోజు అగ్రికల్చర్ డైరెక్టర్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోమంటే ఈరోజు అగ్రికల్చర్ డైరెక్టర్ను మార్కెట్కి పంపించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ సమస్య పైన నిన్న వెంటనే స్పందించడానికి జేసీ గారిని కలెక్టర్ గారు పంపించి రైతుల యొక్క ఆవేదనను విని వెంటనే వాళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలపైన స్పందించి కొనుగోలును ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ పసుపు రైతులకు సంబంధించిన ఇబ్బందులు ఎదురుకాకుండా ఒక ప్రత్యేక అధికారిని పర్మనెంట్ అక్కడ ఉంచే విధంగా ఒక ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. గత సంవత్సరం 17,000 18,000 పసుపు రేటు ఉన్నప్పుడు ఇది నా క్రెడిట్ అని ఆయన భుజాల మీద వేసుకున్నటువంటి పార్లమెంటు సభ్యుడు గత 4 రోజుల క్రితం ఈ జిల్లాలకు వచ్చిండు. ఈ జిల్లాలో పసుపు ధరలు తగ్గుతున్నప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలని అధికారులతో సమీక్షించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన కనీసం ఆ వైపు ఆలోచించకుండా కేవలం రాజకీయ స్టేట్మెంట్లతో పబ్బం గడపాలని ఒక ప్రయత్నం చేస్తుండు. పసుపు పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. దళారుల చేతిలో నష్టపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఓరుగల్లులో మిరప ధరలు మిర్చి రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. గత ఏడాది రికార్డు ధరలను నమోదు చేసిన మిర్చి ప్రస్తుతం నేల వైపు చూస్తుంది. ఒక్కసారిగా ఎర్ర బంగారం ధర తగ్గడంతో రైతులు దిగులు పడుతున్నారు. యనుమాముల వ్యవసాయ మార్కెట్లో జెండా పాట 14,000 వరకు చెబుతున్నా కొంతమందికే మాత్రమే ధర లభిస్తుంది. ఇక చాలా మంది రైతులు ధర లేక నష్టపోతున్నారు. ఆసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన యనుమాముల మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తుతోంది. మార్కెట్లో ఎటు చూసినా మిరప బస్తాలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్తో పాటు పొరుగు జిల్లాల నుంచి పంటను మార్కెట్కు తరలిస్తున్నారు. కానీ గిట్టుబాటు ధర లేక నిరాశపడుతున్నారు రైతులు. గత ఏడాది మంచి ధర ఉండటంతో ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు రైతులు. సీజన్ మొదట్లో బానే ఉన్నా రాను రాను వాతావరణంలో మార్పులతో పంట తెగుళ్ల బారిన పడి దిగుబడి తగ్గింది. మరోవైపు ఆశించిన స్థాయిలో ధరలు లేవని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఈ సీజన్లో తేజం రకం పంటకు 13,800 నుంచి 10,500 రూపాయలు ఉంది. వండర్ మిర్చి ధర 16,600 నుంచి 13,000 వరకు పలుకుతుంది. US 341 రకం మిర్చి 13,600 నుంచి 10,000, దేశ మిర్చి ధర 27,000 నుంచి 20,000 వరకు పలుకుతుంది. ఇక మంచిగానే ఉన్నాయి కానీ కాకపోతే గిట్టుబాటు ధర లేకు, ఇక పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. కూలీల ఖర్చులు బాగా పెరిగినాయి. అప్పట్లెక్క పనులు జరుగుతుంది. 1 రాడు తేజాలు 341 దిగుబడి చాలా తక్కువ వచ్చింది మునుపటి కంటే. ఎకరానికి 20 క్వింటాల చొప్పున వచ్చేది, 20 పోయింది, మళ్ళీ 15కి వచ్చింది, 15 పోయి 5-6 ఇప్పుడు అంతా నల్లి చేయబట్టి బాగా పంటలు కూడా తగ్గినాయి. పంట ఎట్లా ఉన్నాయి, డౌన్ ఉన్నది. ఇప్పుడు రేట్ డౌన్ ఉన్నది, మిర్చిగా గట్టిగా పండలే. ఈ నల్లి చేయబట్టి పెట్టుబడి ఎక్కువైనాయి. లక్షలు పెట్టినాం. ఇప్పుడు అమ్మితే 5 క్వింటాలు 6 క్వింటాలు వెళ్ళింది. పోయిన సంవత్సరం 18,000 దాకా పడ్డది. 12,000 దాటలేదు. 12,000 13,000. క్వాలిటీ మంచిగానే ఉన్నది. మరి ఎందుకు మరి గవర్నమెంట్ పాలతో మరి దళావి ఏం చేస్తారు? గత ఏడాది ఇదే సమయంలో మిర్చి ధర 23,000 నుంచి 26,000 ఉందని, ఓ దశలో 30,000 కూడా పలికిందని చెప్పారు రైతులు. ఈసారి ధర అమాంతం పడిపోయిందన్నారు. గత ఏడాది కోల్డ్ స్టోరేజ్ల పంట దాచుకున్న రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు. వచ్చే ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందోనని పంట ఇప్పుడే అమ్ముకుంటున్నారు రైతులు. కోల్డ్ స్టోరేజ్ ఆలోచన చేయటం లేదు. పెద్ద ఎత్తున పంట వస్తూ ఉండటంతో వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈసారి చాలా ఇబ్బందులు. అంటే రైతు పెట్టిన పంటకు గిట్టుబాటు ధర చాలా ఇబ్బందిగా ఉంది. ముందటేడు అదే ఈ తేజ 20 నుంచి 23,000 అమ్మింది. ఇప్పుడు ఈసారి కూళ్ళున్నో పెట్టుబడికి లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు 26 బస్తాలు తెచ్చినాం మేము తేజ ఎకరంలో. కూళ్ళకే 40,000 50,000 కూళ్ళు అయినాయి. ఇప్పుడు 13,300 అమ్మింది రేటు. కష్టంగా ఉంది, మస్తు ఇబ్బంది. అంటే ఇక చెప్పుకోలేని పరిస్థితి, దిక్కు దారి లేని పరిస్థితిలో ఉన్నాం రైతులు. ఈ వ్యాపారులు సిండికేట్ అయ్యి అసలు ఏందన్నది మనకు ఎట్లా తెలుస్తుందండి వాళ్ళు కొనేది. చాలా అధ్వానంగా ఉంది. రైతులకైతే చాలా ఏమీ గిట్టుబాటు ధర అయితే లేదు. వచ్చిన కాడికి కూలీలకి అవుతున్నాయి, ఏం మిగలడం లేదు. ఈ తేజాలవి ఒక రకంగా కొంచెం నయం ఉంది. ఇంకా వేరే మామూలుగా దొడ్డు మిర్చి అయితే అసలు రోగాలు పడి ఏమి వెళ్ళలేదు అసలు. ఇంకా అంతర్జాతీయ మార్కెట్పై ధర ఆధారపడి ఉంటుందన్నారు అధికారులు, వ్యాపారులు. ఇతర దేశాలకు ఎగుమతి లేకపోవడంతో రేటు పడిపోయిందని చెప్పారు. ఇప్పటి వరకు 30% పంట మాత్రమే మార్కెట్కు వచ్చిందని తెలిపారు. ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల కంటే మిర్చి ధరలు చాలా తక్కువ మొత్తంలో పడి ఉన్నాయి. గత 2 సంవత్సరాలు భారతదేశ వ్యాప్తంగా పంట ఉత్పత్తులు ఎక్కువ పెరగడం వల్ల మరి లాస్ట్ ఏదైతే జనవరి ఎండింగ్ వరకు మరి కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తెలంగాణ లోపల 1 కోటి బస్తాల స్టాకు ఉండడం వల్ల వ్యాపారస్తులు నష్టపోయిండ్రు, రైతాంగం కూడా నష్టపోయింది. ఆ విధంగా స్టాక్స్ ఉండడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలని అంటే గతం లోపల కంటే తక్కువ ఎగుమతులు జరుగుతున్నాయి. దానివల్ల కూడా మరి ఇబ్బందులు ఏర్పడి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ రేట్లు రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు ఆశించిన దిగుబడి రాకపోవడం, వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. మద్దతు ధర ఇస్తేనే కష్టాలు తీరుతాయని రైతులు ఆశిస్తున్నారు. అలంపూర్ జోగులాంబ ఆలయ ఈవో ప్రధాన అర్చకుడి అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు హిందూ ధార్మిక సంఘాల సభ్యులు. ఇక శక్తిపీఠాలలో ఒకటైన జోగులాంబ ఆలయ పవిత్రతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. అమ్మవారి ఆభరణాలు మాయం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అబిడ్స్లోని దేవాదాయ శాఖ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు ధార్మిక సంఘాల సభ్యులు.
తెలంగాణ రాష్ట్రంలో కొలువైనటువంటి జోగులాంబ క్షేత్రం అభివృద్ధి జరగాలంటే మాత్రము అమ్మవారికి నిత్యము జరగాల్సినటువంటి పూజాధికాలు శాస్త్రానుబద్ధంగా జరగాలి. వెంటనే ఈ యొక్క వివాదంలో ఉన్నటువంటి ఇరువురిని కూడా తొలగించాలి, లేదా ఈ యొక్క వివాదాన్ని రూపుమాపాలి. అలంపూర్ వైభవం పెరిగేలా మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మనవి చేస్తూ వెంటనే తెలంగాణ రాష్ట్రము ఈ యొక్క దేవాదాయ శాఖ ప్రభుత్వము ధార్మిక పరిషత్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఇవాళ చివరి రోజు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు అర్చకులు. ప్రధాన ఆలయంలో 108 కలశాలను పేర్చి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాల్లో ఉన్న మంత్రజలంతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. శతఘటాభిషేకంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భాస్కర్రావు పాల్గొన్నారు. లేని విధంగా ఎక్కడా కూడా జరగని విధంగా ఈరోజు మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో వేంచేసినటువంటి యాదగిరిగుట్టపై వేంచేసినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు చివరి రోజు. నిన్ననే మనకి రథయాత్రకు కూడా అశేష భక్తజనం వచ్చారు. అంతేకాకుండా అందరు భక్తులు కూడా వారి యొక్క మొత్తం కూడా శ్రేయోభిలాష కోసం, కటాక్ష వీక్షణాల కోసం స్వామివారిని స్మరించడమే కాకుండా ఇక్కడ వీక్షించి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందడానికి వేంచేశారు. కళ్యాణం కూడా చాలామంది అశేష భక్తజనం హాజరు కావటం, మంచి అలంకరణలతోటి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు అందరూ కూడా పెద్ద ఎత్తున కమిటెడ్గా, డెడికేటెడ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, ఇతర మాధ్యమాలు కూడా అద్భుతమైనటువంటి ప్రచారాన్ని కల్పించడం ద్వారా కళ్యాణానికి అశేష భక్తజనం ఈసారి. వరంగల్ కాకతీయ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాధవగౌడ్ గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించారు. గ్రూప్ 1లో 505 మార్కులతో సత్తా చాటాడు. ఎస్ఐగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు మాధవ్. పరీక్షల్లో మంచి మార్కులు రావడంతో ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. ప్రణాళికాబద్ధంగా చదవటంతోనే మంచి మార్కులు సాధించగలిగానన్నారు ఎస్ఐ మాధవ్. సిలబస్కి అనుగుణంగా అంటే ఎస్ఐ అవ్వక ముందే నేను ఒక 5-6 ఏళ్ళు ప్రిపరేషన్లో ఉన్నాను. సో అప్పుడున్న అనుభవంతో ఈ సిలబస్ని కొంచెం ప్రాపర్గా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని రోజు కొంత సమయం దానికి ఇవ్వడం, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు కంప్లీట్గా లీవ్ పెట్టుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా దానికి ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అవ్వడము, దానికి సంబంధించిన మెటీరియల్ లిమిట్గా తీసుకొని నా నోట్స్ నేనే ప్రిపేర్ చేసుకొని, సీనియర్స్ చాలామంది గైడెన్స్ తీసుకొని, సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని, సర్వీస్లో ఏ సర్వీస్ వచ్చినా చాలా సంతోషం అండి. ఎందుకంటే ఎస్ఐగా ఉంటూ ఎనీ గ్రూప్ 1 సర్వీస్ నేను హ్యాపీగా రెడీగా ఉన్నాను. కాకపోతే మంచి స్కోర్ వచ్చింది కాబట్టి చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. కాకపోతే అందరిలో లోపించేది ఏంటంటే ప్లానింగ్ లోపిస్తుంది. సిలబస్ని సరిగా అర్థం చేసుకోకపోవడము, దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకోకపోవడం, లేకపోతే గైడెన్స్ తీసుకోకపోవడం. ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి ఒక మంచి మెంటార్ కూడా ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న మెంటారు. సో ఇది లోపిస్తుంది చాలామందికి. ఇవన్నీ మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి ప్రజా అవసరాలను తీర్చే ప్రభుత్వ ఆఫీసులు అద్దె గదుల్లో అధ్వాన్న పరిస్థితుల మధ్య నడుస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కనీసం పనిచేసే పరిస్థితి కూడా లేదు. అయితే గత ప్రభుత్వం హడావిడిగా మండలాలైతే ఏర్పాటు చేసింది, కానీ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించలేదు. దీంతో ఏళ్లు గడిచినా అద్దె భవనాల్లోని ఆఫీసులు కొనసాగిస్తున్నారు. నిజాంపేట మండలం ఏర్పడి 8 ఏళ్లు అయింది. అయినా గవర్నమెంట్ ఆఫీసులకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాలు, పెంకుటిల్లు, ఇరుకు గదుల్లో పనులు చేస్తున్నారు అధికారులు. అధికారులతో పాటు పనుల కోసం ఆఫీసులకు వచ్చే పబ్లిక్ కు కనీస సౌకర్యాలు లేవు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం నుంచి 14 గ్రామ పంచాయతీలను కలిపి 2016లో నిజాంపేట మండలాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. కానీ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించడంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శలున్నాయి. నిజాంపేట మండలం ఎంపీడీఓ కార్యాలయం కొన్ని రోజులు అద్దె భవనంలో నడిపించారు. అద్దె చెల్లింపుల్లో అలసత్వంతో భవనం ఖాళీ చేయాల్సి వచ్చింది. మండలంలో భవనాలు దొరక్కపోవడంతో ప్రస్తుతం నిజాంపేట గ్రామ పంచాయతీ భవనంలోనే ఎంపీడీఓ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక
ఇక తహసీల్దార్ కార్యాలయాన్ని ఓ అద్దె పెంకుటింట్లో ఏర్పాటు చేశారు. ఈ ఇంట్లో వర్షాకాలం వస్తే కురుస్తూనే ఉంటుంది. రైతుల భూ రికార్డులను భద్రపరిచేందుకు సరైన గది లేకపోవడంతో రికార్డులు తడిసిపోయే పరిస్థితి. ఈ ఇంటికి కూడా రెంట్ కట్టకపోవడంతో యజమాని తాళాలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. భవన నిర్మాణానికి మాజీ సర్పంచ్ ఎకరన్నర స్థలాన్ని ప్రభుత్వానికి అందజేశారు. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్డింగ్ కట్టలేదని విమర్శిస్తున్నారు స్థానికులు. ఎంఆర్ ఆఫీస్ కార్యాలయం చూసినప్పటికీ, ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం చూసినప్పుడు కూడా, స్థానిక పోలీస్ స్టేషన్ చూసినప్పుడు కూడా పక్కా భవనాలు లేక వర్షాకాలం రాగానే ఎన్నో అవస్థలు అవుతున్నాయి. మండలం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కూడా పక్కా భవనాలు లేక ప్రజలు ఎంతో అవస్థలు ఎల్లదీస్తున్నారు. ఈనాటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి వాటికి అన్ని గవర్నమెంట్ సహకరించి తొందరగా పక్కా భవనాలకు ఏర్పాటు చేయాలని మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైతే తహసీల్దార్ ఆఫీసులు అయితే ఇబ్బందితో కూడుకున్నది. వ్యవసాయ శాఖ కార్యాలయం కూడా గ్రామానికి మండల కేంద్రంలో మధ్యలో కాకుండా గ్రామానికి కిలోమీటర్ దూరంలో రైతు వేదిక దాంట్లో ఏర్పాటు చేశారు. అది కూడా గ్రామం మధ్యలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మండలంలో ఎంఈఓ, ఎంఆర్సీ భవనాలు లేవు. ప్రస్తుతం మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని రైతు వేదికలో నిర్వహిస్తున్నారు. రైతు వేదిక ఊరికి దూరంగా నిర్మించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రంలో ఇప్పటి వరకు బస్టాండ్ కూడా నిర్మించలేదు. ప్రభుత్వ కార్యాలయాల కోసం రెవెన్యూ అధికారులు స్థలాలు గుర్తించి మార్కింగ్ వేసినా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కూడా, ఎందుకంటే ఉరిస్తే ఫైళ్లు కూడా తడిచిపోయినాయి, రికార్డులు కూడా అన్నీ తడిచిపోతున్నాయి. అక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఆ కంప్యూటర్ మీద కూడా ఉరసడం జరిగింది. దాని గురించి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఇక్కడ మండల నాయకులు అందరం కలిసి ఎమ్మెల్యే గారు స్పందించి ఇది అతి త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా అంతు కృషిగా నేను తొందరనే చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన నిజాంపేట మనకు సంబంధించి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏం లేవు. ప్రస్తుతం ఉన్న ఎంపీడీ ఆఫీసు, ఎస్ఐ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు అన్ని ప్రైవేట్ బిల్డింగ్లు కొనసాగుతున్నాయి. వీటికి రెంట్ కూడా పే చేస్తున్నాము. రీసెంట్ కలెక్టర్ గారు వచ్చి కూడా చెక్ చేసుకున్నారు. సారు శాంక్షన్ ఆర్డర్ ఇస్తా అన్నాడు. దాని ప్రపోజల్ కూడా మేము పంపించడం జరిగింది. ఇక్కడ మీదట కలెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారంగా మేము ముందుకెళ్తాం. ఉద్యమాలు చేసి సాధించుకున్న నిజాంపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు స్థానికులు. పార్టీ ఎమ్మెల్యేలు రోజు అసెంబ్లీకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్. టైంకు పోవాలి, అరగంట ముందే అసెంబ్లీలో ఉండాలని సూచించారు. ఎల్పీలో సమావేశం పెట్టుకొని మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. 6 నెలల తరువాత రేపు అసెంబ్లీకి హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు అటెండ్ కాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు రోజు అసెంబ్లీకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్. టైంకు పోవాలి, అరగంట ముందే అసెంబ్లీలో ఉండాలని సూచించారు. ఎల్పీలో సమావేశం పెట్టుకొని మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. 6 నెలల తరువాత రేపు అసెంబ్లీకి హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు అటెండ్ కాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎల్పీలో కేసీఆర్ సభ్యులకు ఏం సూచించారు? మీటింగ్ అప్డేట్స్ ఏంటి? మాధురి, రేపటి నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కేసీఆర్ వచ్చారు. సో రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా వ్యవహరించాలి, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఇట్లాంటి అంశాల మీద ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. సో ఈ సందర్భంగా కొన్ని కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీశాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీశాయి. అదేంటంటే కేసీఆర్ వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. అంటే ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఏదైనా పార్టీ మీటింగ్స్ ఉంటే 1-2 సార్లు వచ్చిపోతున్నారు. మొన్న పోయిన నెల 19వ తారీఖు వచ్చారు, ఇవాళ వచ్చారు. సో సమావేశం అయ్యారు. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులతోటి దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీకి కూడా రావట్లేదు. చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ కాబట్టి అసెంబ్లీకి రండి, మీరు ఏమైనా ప్రజా సమస్యలే ఉంటే అసెంబ్లీ వేదికగా ప్రస్తావించండి అనేటువంటి విషయాల మీద
ఆయన చాలా సభల్లో చాలా సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు కేసీఆర్ కొన్ని చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి. అవేంటంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా ఖచ్చితంగా మీరు సమయ పాలన పాటించి అసెంబ్లీకి రావాలని చెప్పారు. అసెంబ్లీ ఇప్పుడు రేపంటే 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంది, కానీ ఆ తర్వాత వర్కింగ్ డే నుంచి 10 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. సో ఈ 10 గంటల అసెంబ్లీ ఉన్నప్పుడు మీరు 9:30కే రండి, 9:30కే వచ్చి అసెంబ్లీలో ఉండాలి. ప్రజా సమస్యల మీద మీరు ప్రస్తావించండి, పోరాటం చేయండి, అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి అన్నటువంటి అంశాలను ప్రస్తావించారు. దీని మీద పార్టీలో ఒక చర్చకు వచ్చినటువంటి అంశం ఏంటంటే, సో కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, కానీ సభ్యులను మాత్రం మీరు సమయానికి రండి, 9:30 గంటలకల్లా మీరు అసెంబ్లీలో ఉండాలి, ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్సీలు అయితే శాసన మండలిలో ఉండాలన్నటువంటి ఒక విషయాన్ని చెప్పడంపై కొంత ఇక్కడ సర్కిల్లో అంటే ఈ బీఆర్ఎస్ సర్కిల్లోనూ అట్లనే మిగతా అంటే ఇప్పటికే మీడియాలో ఈ అంశం కూడా వెళ్ళిపోయింది కాబట్టి రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. సో కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదు, కానీ సభ్యులను మాత్రం సమయం 9:30 కల్లా ఉండాలని చెప్పడం పట్ల పార్టీలో కూడా ఒక చర్చకు దారితీసింది. వాస్తవానికి రేపు ఒక్కరోజు కేసీఆర్ అటెండ్ కాబోతున్నారనేది నిన్న చిట్చాట్లో కేటీఆర్ చెప్పారు. సో 2-3 అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఇంకొక అంశం ఏం చెప్పారంటే, సో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా లేదంటే ఎమ్మెల్యేలందరూ కూడా సో కేసీఆర్ని కొంత గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అందుకే ఆయన రావట్లేదు అన్నటువంటి అంశాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా అసెంబ్లీ వేదిక ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. ప్రజలు ఏమైనా సమస్యలతో బాధపడితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ అంశాన్నే కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజుల నుంచి కూడా గుర్తు చేస్తుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు మరో అంశాన్ని ఇందాక మనం చెప్పినటువంటి అంశాన్ని గుర్తు చేస్తున్నారు. సో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సభ్యులని 9:30కు రమ్మని చెప్పడం, తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి సభ్యులకు మీరు టైంకి వెళ్ళాలని చెప్పినటువంటి కేసీఆర్ మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అన్నటువంటి చర్చ కూడా సభ్యుల్లో జరుగుతూ వస్తుంది. సో కేసీఆర్ వస్తే కొంత బూస్టింగ్ ఉంటుంది, అధికార పార్టీని కొంత ఇరకాటంలో పెట్టవచ్చు. ఎందుకంటే ఆయన గత చాలా ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి ప్రజా సమస్యలు ఆయనకు తెలుసు. కాబట్టి అసెంబ్లీ వేదిక ద్వారా ఖచ్చితంగా పలానా అంశాలను ప్రస్తావిస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, మాకు కూడా ఒక బూస్టింగ్ ఉంటుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అనేది ఎమ్మెల్యేలు అనుకున్నటువంటి విషయం. మరి రేపు ఒక్కరోజే కేసీఆర్ సభకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత బడ్జెట్ సమావేశాల్లో రాకపోవచ్చు అని చెప్తున్నారు. గతంలో కూడా బడ్జెట్ సమావేశాలప్పుడు బడ్జెట్ స్పీచ్ సమయంలో వచ్చారు, ఆ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. సో ఇదంతా ఒక ట్రాష్ బడ్జెట్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అంతకుముందు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు. సో ఒకవేళ రేపు వస్తే అది 3వసారి అసెంబ్లీకి వచ్చినట్టు అవుతుంది. ఒకసారి ప్రమాణ స్వీకారానికి, ఆ తర్వాత గత బడ్జెట్ సమావేశాలు ఒకరోజు, ఇప్పుడు వస్తే కనుక ఇది రేపు వస్తే 3వసారి అవుతుంది అనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. సో మొత్తానికి కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్, కేసీఆర్ చేసినటువంటి దిశానిర్దేశం, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు, దీని మీద అయితే పార్టీలో చర్చ జరుగుతుంది. ఆయన రెగ్యులర్గా అసెంబ్లీకి వస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. సో బీఆర్ఎస్లో కూడా ఆ చర్చ ఉంది. సో ఫైనల్గా నిన్న కేటీఆర్ చెప్పినటువంటి విషయాలను గుర్తు చేసుకుంటే సో కొంత ఎదురుదాడి దిగేటువంటి అవకాశం ఉంది కేసీఆర్ మీద. సో కేసీఆర్ను గౌరవించకుండా మాట్లాడేటువంటి అవకాశాలు సభ్యులు చేస్తారు, అట్లనే సీఎం రేవంత్ రెడ్డి కూడా చేసే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారనేది నిన్న కేటీఆర్ చెప్పారు. సో మరి రేపైతే ఆయన గవర్నర్ ప్రసంగానికి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు వర్కింగ్ డే ఉన్న రోజు వస్తారా లేదా అనేది అయితే చూడాలి. సో ఇది ఇప్పుడు ఎమ్మెల్సీలకు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు, దిశానిర్దేశం కావచ్చు, తర్వాత ప్రజల పక్షాన పోరాటం చేయాలనేటువంటి అంశం సందర్భంగా 9:30 గంటలకు రండి, 10 గంటలకు అసెంబ్లీ సమావేశం ఉంటుంది, ముందుగానే మీరు సమన్వయం చేసుకోండి అని చెప్తున్నారు. మరి ఇంకొక అంశాన్ని కూడా గుర్తు చేశారు మాధురి, అదేంటంటే ఇప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ లేరు అసెంబ్లీలో, కేసీఆర్ ఒక్కరే ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నేతగా. ఆయన మాట్లాడాలి, కానీ ఆయన రావట్లేదు. కాబట్టి కేటీఆర్ మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు, మిగతా సభ్యులు కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే అటు ఎమ్మెల్సీలోనూ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియమిస్తామని చెప్పారు, తర్వాత
ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియమిస్తామని చెప్పారు. వాళ్ళు కొంత అసెంబ్లీని లీడ్ చేయాల్సి ఉంటుంది కేసీఆర్ రాకపోతే. మరి చూడాలి ఎవరికి పదవి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విప్పులను నియమించారు. మండలిలో సత్యావతి రాథోడ్ను విప్పుగా నియమించారు. ఆమె ఈ నెల 29 వరకే పదవి కాలం ఉంది. తర్వాత అసెంబ్లీలో వివేకానంద గౌడ్ని విప్పుగా పార్టీ విప్పుగా నియమించారు. సో ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎవరు నియమిస్తారనేది కూడా చర్చ ఉంది. మరి హరీష్ రావుకి ఇస్తారా, ఇస్తే మరి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అవుతారా, లేకపోతే ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఏమైనా బీసీకి ఇవ్వబోతున్నారనేది చూడాలి. సో మొత్తానికి ఈరోజు కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ మీద పార్టీలో అయితే చర్చకు దారితీసింది. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తమరిను 9:30 గంటలకు అసెంబ్లీలో ఉండాలనే దాని మీద పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఈసారి కేసీఆర్ ఎన్ని రోజులు అసెంబ్లీకి వస్తారనేది కూడా ప్రశ్నగా ఉంది. దీని మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొన్నం. పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇక సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి కంప్యూటర్ను ప్రారంభించారు మంత్రి. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలన్నారు. కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. స్పోర్ట్స్, సమ్మర్ క్యాంపుల్లో అందరూ పాల్గొనాలని సూచించారు. చదువుకుంటే మీకు ఉజ్వల భవిష్యత్తు. మీరు ఈ సమయాన్ని మీరు వట్టిగానే వేస్ట్ చేస్తే తర్వాత జీవితంలో మామూలుగా మళ్ళా కదే కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని కొంత శ్రమపడి చేయండి. మీరు అడుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ ఉన్నారు, పొలిటికల్ సంబంధం లేదు. గ్రామ పెద్దలందరూ కానీ టీచర్లు కూడా అసూరెన్స్ ఇస్తే బయట బస్సులు ఇక్కడ బంద్ అయ్యి పిల్లలంతా ఇక్కడ చదివితే 2 రూములు 4 రూములు మళ్ళీ అకాడమిక్ స్టార్టింగ్ వరకు కట్టిస్తాం. స్పోర్ట్స్ అన్నీ బయట ప్రైవేట్ స్కూల్లో ఉన్నా అంతకంటే ఈ మండలంలో ఇది బస్వాపూర్ అనేది రోల్ మోడల్ స్కూల్గా ఉండడానికి కొరకు కౌన్సిలింగ్ చేయండి. టీచర్స్ మీరు ఆ విశ్వాసం ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడున్న పేరెంట్స్కి అందరికీ మీరు ఆ విశ్వాసం ఇస్తే ఇష్యూస్ను రిజాల్వ్ చేసే బాధ్యత మాది. మీకు చెప్తున్నాం, ఊర్లో ఒక్క బస్సు కూడా ప్రైవేట్కి రాకుండా ఉండేదానికి మీరు నిర్ణయం తీసుకొని అందరికీ. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V6 న్యూస్.